But Jesus lived in a world that no one knowed about. He was an odd person. He lived in a world of perfect faith in the perfect God in which he was. అయితే యేసు ఏ ఒక్క వ్యక్తి కూడా ఎరుగనటువంటి ఒక ప్రపంచంలో జీవించాడు. ఆయన ఒక వింత వ్యక్తి అయి ఉన్నాడు. తాను ఏమై ఉన్నాడు అనే దానిలో, పరిపూర్ణమైన దేవునిలో, పరిపూర్ణమైన విశ్వాసము గల ప్రపంచములో ఆయన జీవించాడు. If we lived in a perfect faith of a Christian of what we are, we'd be a mystic to the world. The people wouldn't understand you. To walk in the Spirit. What the Spirit said you would do. What is forbidden you not do. మనము ఏమై ఉన్నాము అనే దానిలో ఒక పరిపూర్ణమైన క్రైస్తవ విశ్వాసంతో మనము జీవించిన ఎడల లోకానికి మనం మర్మమైన వారిగా ఉంటాం. ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. మీరు ఆత్మలో నడుస్తారు. ఆత్మ ఏమి చెప్తాడో మీరు దానిని చేస్తారు. ఆయన దేనిని చేయవద్దని చెప్తాడో మీరు దానిని చెయ్యరు. Then the people get to say, there'll be a mystic person to them. ఇప్పుడు ప్రజలు ఇట్లా అనడం మొదలు పెడతారు. వారికి మీరు ఒక మర్మయుక్తమైన వ్యక్తిగా ఉంటారు. That's the way it is to all believers. They're mystics. The people don't understand because they live in a world to themselves. Jesus lived in a world that nobody else could touch. విశ్వాసులందరి విషయంలో అలాగే ఉన్నది. వారు మర్మయుక్తమైన వారు. ప్రజలు అర్థం చేసుకోలేరు. ఎందుకనగా వారికి వారు ఒక ప్రపంచంలో జీవిస్తారు. మిగతా ఎవ్వరూ తాకలేనటువంటి ఒక ప్రపంచంలో యేసు జీవించాడు.